హలో గైస్, ఎలా ఉన్నారంతా? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఏ విత్ శశాంక్. గైస్, మనం లాస్ట్ వీడియోలో అసలు ఏ ఏజెంట్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఎన్ని టైంలో ఏజెంట్స్ ఎలా బిల్డ్ చేయాలి అనేది చూసాం కదా. అందులో నోట్స్, వర్క్ ఫ్లోస్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఎవరైనా లాస్ట్ వీడియో మిస్ అయ్యి ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ పెడితే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఎందుకంటే దీనికి లింక్ ఉంటుంది అనమాట. సో గైస్, లాస్ట్ వీడియోలో నాకు కామెంట్స్లో అండ్ పర్సనల్గా మెసేజ్ చేశారనమాట. బ్రో, ఇప్పుడు ఎన్ఏ10 14 days ఫ్రీ ట్రయల్ అన్నారు మీరు. 14 days తర్వాత వర్క్ ఫ్లో అనేది రన్ అవ్వదు. సో దానికి ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందా అని అడిగారనమాట. దానికోసం పే చేయకుండా ఎనీ10ని మన కంప్యూటర్లో లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎన్ని వర్క్ ఫ్లోస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు ట్రిగర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం ఎన్ఏ10ని మనం లోకల్గా ఎట్లా సెటప్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. అంతే గైస్, ఇంకెందుకు ఆలస్యం, ఇక మొదలెడదామా? గైస్, ఫస్ట్ అసలు మనం సెటప్ స్టార్ట్ చేయాలంటే మన కంప్యూటర్లో ఒక సాఫ్ట్వేర్ కావాలన్నమాట. అదే Node.js. అసలు Node.js అంటే ఏంటంటే మనందరికీ జావా స్క్రిప్ట్ గురించి తెలుసు. జావా స్క్రిప్ట్ అనేది బ్రౌజర్లోనే రన్ అవుతుంది. ఎడ్జ్లో కానీ, క్రోమ్ బ్రౌజర్ కానీ, ఫైర్ ఫాక్స్ కానీ ఇందులోనే రన్ అవుతుంది అనమాట. జావా స్క్రిప్ట్ అనేది బయట రన్ అవ్వదు. సో దానికోసం మనం Node.js యూజ్ చేసుకుని జావా స్క్రిప్ట్ ని బయట రన్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ మనం మన కంప్యూటర్ లో Node.js సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుందాం. ఇప్పుడు మనం Node.js ఇన్స్టాల్ చేయడానికి బ్రౌజర్ లోకి వెళ్ళి nodejs.org అనే వెబ్సైట్ లోకి వెళ్తే మనకి ఇలా వస్తుంది అనమాట డాష్ బోర్డ్. అండ్ ఇక్కడ గెట్ Node.js. సో గెట్ Node.js నొక్కిన తర్వాత ఇక్కడ లేటెస్ట్ వర్షన్ ఉంచుకోండి అండ్ విండోస్ సెటప్. నెక్స్ట్ కింద విండోస్ ఇన్స్టాలర్ క్లిక్ చేసి మనకి ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ సెటప్ చేసేయండి Node.js మొత్తం. లైక్ మీకు ఇక్కడ కొన్ని ప్రాసెస్ అడుగుతుంది, అదంతా నెక్స్ట్ నొక్కుంటూ వెళ్ళండి. అండ్ వెల్కమ్ టు Node.js సెటప్ విజార్డ్. ఓకే, ఏమన్నా ఎర్రర్స్ వస్తే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అని యాక్సెప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్. సో ఇక్కడ ప్రాసెస్లో నెక్స్ట్ అన్ని లైక్ నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. సో నేను ఇప్పుడు ఏం ఇన్స్టాల్ చేస్తలేను. మీకు మొత్తం లైక్ నెక్స్ట్ నొక్కిన తర్వాత లాస్ట్ ఫినిష్ అని వచ్చేస్తుంది. సో సెటప్ అనేది ఫినిష్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఇప్పటి వరకు ఇన్స్టాలేషన్ అయిపోయింది. అసలు మీరు Node.js ఇన్స్టాల్ అయిందా లేదో మీ విండోస్లో ఎట్లా తెలవాలంటే, మన బ్రౌజర్ నుంచి మనం నోడ్ ఇన్స్టాల్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం అసలు నోడ్ ఇన్స్టాల్ అయ్యిందో లేదో అని. సో నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నా అండ్ ఇక్కడ నోడ్ వర్షన్. ఓకే, నోడ్ వర్షన్ అంటే వి అంటే తెలుసు కదా, మనం చెక్ చేస్తున్నాం మన దాంట్లో నోడ్ ఇన్స్టాల్ అయ్యి ఉందా అండ్ విచ్ వర్షన్ ఇన్స్టాల్ అయ్యి ఉంది. అండ్ నెక్స్ట్ నోడ్ ప్యాకేజ్ మేనేజర్ వర్షన్ అండ్ నోడ్ ప్యాకేజ్ మేనేజర్ ఇన్స్టాల్ అయ్యి ఉందా అండ్ ఏ వర్షన్ ఇన్స్టాల్ అయ్యింది, npm v. సో నెక్స్ట్ ఇప్పుడు npm వర్షన్ మన దాంట్లో నోడ్ ప్యాకేజ్ మేనేజర్ కూడా ఉంది. ఇప్పుడు సో మనం NA10 ఇన్స్టాల్ చేసుకోవాలి ఇందులో. దానికోసం npx NA10 అంటే ఇప్పుడు లైక్ క్యాచ్లో లేకపోతే మన కంప్యూటర్లో ఆల్రెడీ NA10 ఉందనుకోండి, ఇన్స్టాల్ ఏం చేయదు, అది ఉన్న NA10ని రన్ చేస్తుంది అనమాట. సో ఇన్స్టాల్ చేసి లేకపోతే npx NA10 అని కొడితే మన క్యాచ్ లేకపోతే కంప్యూటర్లో NA10 ఇన్స్టాల్ చేసి లేకపోతే ఇన్స్టాల్ చేస్తుంది. ఒకవేళ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటే దాన్ని రన్ చేసుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ npm కూడా యూజ్ చేసుకోవచ్చు. npm అంటే మనం మొత్తం పర్మనెంట్గా ఇన్స్టాల్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ కాబట్టి లైక్ సమ్ తక్కువ ఎర్రర్స్ కోసం తక్కువ ప్రాసెస్లో అయిపోవడానికి npx NA10 అని యూజ్ చేస్తున్నాం. సో npx NA10 అండ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత లైక్ ఇది ఒక 2 to 3 minutes టైం పడుతుంది. లైక్ నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి ఎమ్మటే రన్ అవుతుంది. లేకపోతే మీ దాంట్లో ఇన్స్టాల్ అయ్యి లేకపోతే ఇన్స్టాల్ చేయండి. లైక్ 2 to 3 minutes టైం అడుగుతుంది. అండ్ మధ్యలో సమ్ ఏమన్నా రిక్వెస్ట్ అడిగితే లైక్ ఇది ఇన్స్టాల్ చేయాలా మీ కంప్యూటర్లో అని అడుగుతుంది, ఎస్ నొక్కేయండి. సో ఓకే, ఇన్షియలైజ్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ అనేది రన్ అయిన తర్వాత లోకల్ హోస్ట్ లింక్ క్లిక్ చేస్తే మన బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. సో ఓకే, బ్రౌజర్లో ఓపెన్ అయిపోయింది. అండ్ ఇక్కడ సో ఇది మన NA10, ఇది డాష్ బోర్డ్. ఇది మనం లోకల్గా ఇప్పుడు ఓపెన్ చేసినాం అనమాట. ఇది మనం వెబ్ బ్రౌజర్ నుంచి ఓపెన్ చేయలేదు. మనం బ్రౌజర్లో NA10లోకి వెళ్ళలేదు, ఇది మన లోకల్ హోస్ట్లో ఓపెన్ అయి ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేసుకొని దీన్ని పబ్లిష్ చేసుకోవచ్చు. దానికోసం మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు పాత దాంట్లో మన NA10లో వర్క్ ఫ్లోస్ ఉంటాయి కదా, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. అది ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేసి, సో ఇక్కడ వర్క్ ఫ్లోస్ ఉన్నాయి కదా, ఈ వర్క్ ఫ్లోస్ని మనం ఏ వర్క్ ఫ్లో కావాలంటే దానికోసం ఇక్కడ నుంచి కాపీ చేసుకుని అక్కడ వర్క్ ఫ్లో పే చేసేద్దాం. సో దానికోసం ఫస్ట్ న్యూస్ ఏజెంట్ ఇది కదా మనం కావాల్సింది అనుకుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ లైక్ ఇక్కడ ఇది వర్క్ ఫ్లో ఉంది, దీన్ని మనం మన లోకల్ దాంట్లో రన్ చేద్దాం అనుకుంటున్నాం. దానికోసం సో ఫస్ట్ ఇక్కడ డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్ చేసినప్పుడు ఇది JSON ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మన లోకల్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ క్రియేట్ వర్క్ ఫ్లో నొక్కి ఇక్కడ ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్ నొక్కిన తర్వాత ఇక్కడ నుంచి లైక్ మన డౌన్లోడ్స్ నుంచి ఆ ఏజెంట్ని ఓపెన్ చేయండి. సో వర్క్ ఫ్లో అనేది వస్తుంది. బట్ ఇక్కడ మనం మాన్యువల్గా మళ్ళీ సెటప్ చేయాలన్నమాట అన్ని, ఎందుకంటే ఇది మనం మన లోకల్ హోస్ట్లో సెటప్ చేస్తున్నాం కాబట్టి అక్కడ జస్ట్ మనం బ్రౌజర్లో సెటప్ చేసినాం, బట్ సెటప్ అంతా లోకల్ హోస్ట్లోకి రాదు. సో ఇక్కడ మనం మళ్ళీ మాన్యువల్గా సెటప్ చేయాలి. దానికోసం ఇక్కడ సెటప్ చూపిస్తా. సో ఈ ఏజెంట్ పోయింది, దీనికోసం మళ్ళీ మనం ఇక్కడ ఏం యాడ్ చేసినాం, గూగుల్ జెమినీ చార్ట్ మోడల్ కదా. సో గూగుల్ జెమినీ చార్ట్ మోడల్ ఓపెన్ చేసి సెటప్ చేసి, సరే ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ సెటప్ చేసి చూద్దాం. సో దానికోసం బేసిక్ LLM చైన్లోకి వెళ్తే
ఓకే, బేసిక్ LLM చైన్లో మనకి ఏపీఐస్ అవేం అక్కర్లేదు. అండ్ ఇక్కడ గూగుల్ జెమినై చాట్ మోడల్లో ఇక్కడ నేను ఆల్రెడీ సెటప్ చేసిన దానికోసం మీరు క్రియేట్ క్రెడెన్షియల్స్ నొక్కి ఏపీఐకి మీకు లాస్ట్ టైంలో చూపించినట్టు ఏపీఐకి పెట్టి ఇక్కడ సేవ్ చేసేయచ్చు. ఇది సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఓకే, నేను లాస్ట్ వీడియోలో మీకు జీమెయిల్ నోట్లో సెటప్ ఒకటి చూపించడం మర్చిపోయినా. అదేంటంటే ఇక్కడ మనం క్రెడెన్షియల్స్ అనేవి సెటప్ చేసుకోవాలన్నమాట. దానికోసం మనకి క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ ఐడీస్ ఉంటాయి అన్నమాట, అవి కావాలి. దానికోసం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ నాకు ఆల్రెడీ క్రియేట్ అయింది కాబట్టి ఇక్కడ ఏం చూపిస్తారు, లేకపోతే క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ నొక్కిన తర్వాత ఇక్కడ ఈ రీడైరెక్ట్ యూఆర్ఎల్ ఉంటుంది. దీన్ని కాపీ చేసుకొని గూగుల్ క్లౌడ్ కన్సోల్లోకి వెళ్ళి లైక్ ఇక్కడ కన్సోల్లో ఇక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. లైక్ ఇక్కడ ఆల్రెడీ ఇన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి నావి. సో ఇక్కడ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. న్యూ ప్రాజెక్ట్లో సంథింగ్ N8N ట్యూటోరియల్ అని క్రియేట్ చేస్తాను. అండ్ దీన్ని వదిలేయండి, క్రియేట్ నొక్కేయండి. క్రియేట్ తర్వాత సో ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. లెట్స్ వెయిట్. ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ జీమెయిల్ ఏపీఐలోకి వెళ్ళి ఫస్ట్ దాన్ని ఎనేబుల్ చేయాలి. ఈ ఏపీఐకి ఎనేబుల్ చేద్దాం ఫస్ట్. సో ఎనేబుల్ చేయాలి ఫస్ట్. దీనికి ఒక 1 minute టైం తీసుకుంటుంది. ఎనేబుల్ అయిన తర్వాత మనం ఈ క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ అనేది సెటప్ చేయాలన్నమాట. సో ఎనేబుల్ అయిపోయిన తర్వాత కన్సర్న్ స్క్రీన్లోకి వెళ్ళి ఇక్కడ గెట్ స్టార్టెడ్ నొక్కి ఇక్కడ ఫస్ట్ నేమ్ నేనేమి ఇద్దాం అనుకుంటున్నా అంటే మళ్ళీ N8N and some. ఓకే, యూజర్ సపోర్ట్ మెయిల్, లైక్ మీకు ఏ మెయిల్ కావాలంటే ఆ మెయిల్ ఇచ్చేయండి, ఏం కాదు. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్టర్నల్ పెట్టుకోండి ఆడియన్స్లో. అండ్ నెక్స్ట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్లో కూడా మీకు ఏ మెయిల్ కావాలంటే ఆ మెయిల్ ఇవ్వండి. దెన్ నెక్స్ట్ ఇక్కడ అగ్రీ చేసి కంటిన్యూ, క్రియేట్, ఫినిష్. ఇది సెటప్ అనేది ఫినిష్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఓఅవుట్ క్లయింట్ అని అడుగుతుంది. అండ్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ వెబ్ అప్లికేషన్ సెట్ చేసుకోండి. వెబ్ అప్లికేషన్ సెట్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ ఓకే, జావా స్క్రిప్ట్ ఆరిజిన్స్ అక్కర్లేదు. ఇక్కడ యాడ్ యూఆర్ఎల్ దగ్గర మనం ఇందాక కాపీ చేసిన యూఆర్ఎల్ పేస్ట్ చేయండి. పే చేసి క్రియేట్ నొక్కితే ఇప్పుడు మనకి క్లయింట్ ఐడి, క్లయింట్ అవి క్రియేట్ అయిపోతాయి అనమాట. క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్. ఇక్కడ క్లయింట్ ఐడి కాపీ చేసి ఇక్కడ మన వర్క్ ఫ్లోకి వచ్చి ఇక్కడ క్లయింట్ ఐడిలో పే చేయండి. అండ్ ఓకే నొక్కిన తర్వాత మనకి ఇక్కడ ఈ వెబ్ అప్లికేషన్లోకి వెళ్తే, అదే వెబ్ క్లయింట్ 1లోకి వెళ్తే ఇక్కడ క్లయింట్ సీక్రెట్ కూడా చూపిస్తుంది. దీన్ని కాపీ చేసి ఈ వర్క్ ఫ్లోలో క్లయింట్ సీక్రెట్ దగ్గర కూడా పే చేసేయండి. ఓకే, ఇదంతా సెటప్ అయిపోయింది. అండ్ ఇంకో ప్రాసెస్ ఉంది. అది ఏంటంటే ఇంకోటి సెటప్ చేయాలి. ఏంటంటే ఆడియన్స్లోకి యాడ్ యూజర్స్లో మీరు ఏ మెయిల్ N8N నుంచి యాక్సెస్ ఇద్దాం అనుకుంటారు అని ఇచ్చి సేవ్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ మనం పే చేసాం కదా. ఓకే, క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ అయిపోయింది. మెయిల్ కూడా సెటప్ చేసినాం. మీకు తర్వాత గూగుల్ మెయిల్ సైన్ ఇన్ అడుగుతుంది. సైన్ ఇన్ చేసేస్తే అయిపోతుంది. సో ఇక్కడ ఆడియన్స్లో మీరు యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 minutes అయిన తర్వాత ఇక్కడ సెటప్ చేయండి. లైక్ మీకు మళ్ళీ చూపిస్తా ఒకసారి. సో ఇక్కడ గూగుల్ సైన్ ఇన్ ఉంది కదా. గూగుల్ సైన్ ఇన్ నొక్కినప్పుడు మీరు టెస్ట్ యూజర్స్లో ఏ మెయిల్ ఇచ్చిరో ఇక్కడ కూడా వర్క్ ఫ్లోలో కూడా ఇక్కడ 1 user యాడెడ్. అండ్ ఇక్కడ కూడా వర్క్ ఫ్లోలో అదే మెయిల్ తోటి లాగిన్ అవ్వండి. అప్పుడే మీకు లాగిన్ అవుతుంది. అండ్ ఆడియన్స్లో ఈ టెస్ట్ యూజర్స్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 minutes అయిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్లో ఆ మెయిల్ తోటి లాగిన్ చేయండి. సో ఇక్కడ నాది ఆల్రెడీ అకౌంట్ కనెక్ట్ అయిపోయింది. లేకపోతే మీకు సైన్ ఇన్ నొక్కిన తర్వాత ఇక్కడ మెయిల్స్ చూపిస్తుంది. అండ్ నేను వేరే మెయిల్తో ట్రై చేస్తున్నాను. ఇక్కడ నాకు టెస్ట్ యూజర్స్లో వేరే మెయిల్ ఉంది, శశాంక్పురం యాడ్ చేసిన. ఇక్కడ వేరే యూజర్ తోటి యాడ్ చేసిన. సో యాక్సెస్ డినైడ్ అని వస్తుంది. అదే నేను ఇప్పుడు ఈ శశాంక్ మెయిల్ తోటి సైన్ ఇన్ చేస్తే ఏం రాదు. ఓకేనా, కంటిన్యూ అని వచ్చేసి అండ్ ఇక్కడ మీకు పర్మిషన్స్ అడుగుతుంది. ఏమేమి యాక్సెస్ ఇవ్వచ్చు అని పర్మిషన్ అడుగుతుంది. అవన్నీ యాక్సెస్ ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ చేస్తే నాది అకౌంట్ కనెక్ట్ అయిపోయింది. సో అంతే అనమాట. ఇప్పుడు మనం మెయిల్ కనెక్ట్ చేసినాం. ఈ బేసిక్ LLM చైన్ ఆల్రెడీ మనం లాస్ట్ దాంట్లో యూజ్ చేసినట్టు ఏపీకి అక్కడ పే చేయొచ్చు. అండ్ ప్రాంప్ట్స్ అవన్నీ మీకు ఆల్రెడీ చూపించినాం. అంతే. ఇప్పుడు ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో నొక్కి చూద్దాం. లైక్ మన వర్క్ ఫ్లో ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి. సో బీ కేర్ఫుల్ విత్ ద ఏపీఐ కీస్ అండ్ ద లైక్ మనం మోడల్ యూజ్ చేసే మోడల్ మనకి ప్రతిసారి ఫ్రీ ఏపీఐకి యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎక్కువ ఇటరేషన్స్ అనేవి రావన్నమాట. ఎక్కువసార్లు వర్క్ ఫ్లో చేస్తే రావన్నమాట. సో లైట్ మోడల్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. లెట్స్ ఇప్పుడు మెయిల్ వస్తుందో రావట్లేదో చూద్దాం. ఇది లోకల్గా రన్ చేస్తున్నాం. ఇది బ్రౌజర్లో ఉన్నవి, ఇది మనం లోకల్గా రన్ చేస్తున్నాం. సో రన్ అయిపోయింది, వర్క్ ఫ్లో ఎగ్జిక్యూటెడ్. ఒక్కసారి మెయిల్ వచ్చిందో రాలేదో చూద్దాం. ఓకే, వచ్చేసింది. ఇప్పుడే వచ్చింది అనుకుంటా. ఇది 12:20కి వచ్చింది. ఇప్పుడే టాప్ 5 న్యూసెస్ వచ్చేసినాయి అనమాట. సో ఇదనమాట గైస్, మనం లోకల్గా మన బ్రౌజర్లో ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలనేది ప్రాసెస్ ఇదనమాట. అండ్ ఇప్పుడు మీరు ఇది రన్ అవ్వాలనుకుంటే మీరు బ్రౌజర్ క్లోజ్ చేసినా కూడా అది రన్ అవుతుంది అనమాట. ఆటోమేటిక్గా మనం ట్రిగర్ సెటప్ చేసుకున్నాం కాబట్టి అది రన్ అవుతుంది అనమాట. అండ్ ఆటోమేటిక్గా ట్రిగర్ సెట్ చేసుకున్నాం కాబట్టి రన్ అవుతుంది అనమాట. బట్ మనం ఈ టెర్మినల్ అనేది క్లోజ్ చేద్దాం అనమాట. మన ల్యాప్టాప్ అనేది క్లోజ్లో ఉండొద్దు. అంటే N8N ఇప్పుడు మీరు వర్క్ చేయాలనుకుంటే ఫ్రీగా లైక్ అదే అన్లిమిటెడ్ టైమ్స్ ఎన్ని వర్క్ ఫ్లోస్ అన్న క్రియేట్ చేసుకోవాలనుకుంటే లోకల్గా ఎట్లా పబ్లిష్ చేసుకోవాలనుకుంటే మీ ల్యాప్టాప్ అనేది రన్నింగ్లో ఉండాలి. అండ్ మీ ఈ టెర్మినల్ అనేది కూడా ఓపెన్లో ఉండాలి. బ్రౌజర్ క్లోజ్ చేసినా ఏం కాదు. మీరు ఏ వర్క్ చేసుకున్నా ఆ ఏజెంట్స్ అనేవి ట్రిగర్ అయిపోయి ఆటోమేటిక్గా వర్క్ ఫ్లో అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట.
అండ్ ఇప్పుడు మీరు దీన్ని పబ్లిష్ చేసి ల్యాప్టాప్ క్లోజ్ చేసిన, ఈ టర్మినల్ క్లోజ్ చేసిన ఎట్లా వర్క్ చేయాలి బ్రో అనుకుంటే, క్లౌడ్ లో లేకపోతే AWS సర్వర్స్ లో వాటిలో లైక్ మనం ఏమంటారు ఏజెంట్ ఇచ్చేసి అప్పుడు పబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. సో వాటి కోసం సమ్ ఛార్జెస్ అయితే ఫ్యూచర్ వీడియోస్ లో కూడా దాని గురించి నేర్చుకొని అన్లిమిటెడ్ గా మనం ల్యాప్టాప్ క్లోజ్ చేసిన ఎట్లా క్లోజ్ చేసిన వర్క్ ఫ్లో అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చూద్దాం ఫ్యూచర్ వీడియోస్ లో. ఈ వీడియోలో అంతే. లైక్ మీరు కామెంట్స్ అడిగినందుకు, పర్సనల్గా మెసేజ్ చేసినందుకు ఈ వీడియో తీస్తున్నా. అండ్ లాస్ట్ వీడియో మిస్ చేయంటే పక్కా చూడండి. అండ్ ఈ వీడియో కూడా లైక్ షేర్ చేద్దాం అందరికీ. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో గైస్ అంతే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్.